ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి శతకోటి ప్రణామములు. సద్గురు బంధువులందరికీ నమస్కారం అండి. అవధూత వెంకయ్య స్వామి చరిత్ర పునఃప్రారంభం. స్వామికి తన సేవకులపై గల ప్రేమను ఒక ఉదాహరణ. దశయ్య పెనవర్తిలో మిద్దె ఇల్లు కట్టుకోవడానికి స్వామికి చెప్పకుండానే శంకుస్థాపన చేసి గాళ్ళు త్రవ్వించి అడుగున గట్టు వేయించుకున్నాడు. ఒక మధ్యాహ్నం స్వామి ఒంటరిగా వచ్చి ఆ పునాదుల్లోకి దూకి అన్ని వైపులా తిరుగుతున్నారు. అది చూసి దశయ్య వచ్చి చేతులు కట్టుకొని చూస్తున్నాడు. స్వామివారు ఎక్కలేక పైకి వచ్చి ప్రక్కరున్న 3 ఇటుకలు తెచ్చి ఇంటికి మధ్య ఉన్న పునాదిలో పెట్టి అంతే సరిపోయింది అంటూ మరేమీ మాట్లాడకుండా వేగంగా వెళ్ళిపోయారు. ఇల్లు త్వరగా పూర్తవడమే కాక అతడు లక్షాధికారి కూడా అయ్యాడు. నమ్మిన వారు కోరుకున్న సొమ్మే. అలానే ఒకరోజు ఎవరో భక్తులు ఒక మణుగు కలకండ స్వామికి సమర్పించారు. దానిని ఆయన ఒక దుప్పటిలో కట్టుకుని భుజాన వేసుకుని అడవిలో కట్టెలు కొట్టుకుంటున్న సేవకులకు ఇచ్చి సమానంగా తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. కొందరు కష్టాలు కోరికలు తీర్చుకోవడానికి, కొందరు జ్ఞానం కోసము, మరికొందరు మోక్షం కోసము భగవంతుని ఆశ్రయించినట్లే మహాత్ములను కూడా ఆశ్రయిస్తారు. ఎవరి శ్రద్ధకు తగినది వారు పొందుతారు. అలా కాక ఎవరి ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన అనుభవాలు వారికి ప్రసాదించి మహాత్ములు వారిని ఉద్ధరిస్తారు. స్వామి సన్నిధిలో ఈ దివ్య లీల ఎలా జరిగిందో చూద్దాం. పోలిరెడ్డి ఎప్పుడు స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఆయనకు ఆకుకూర అంటే ఇష్టమని తలచి ఆయన విడిది చేసే ప్రాంతం అది సేకరించి వండి పడుతుండేవాడు. అంతకు మించి అతడు వారిని ఏమీ కోరలేదు. ఒకరోజు స్వామి నేటికి 40 రోజులు భగవంతుడి విచారానికి వస్తాడు. మనం ఆ రోజు గంగైన ముట్టకూడదు అన్నారు. సరిగా ఆ రోజు మైపాడిలో ఉన్న స్వామి మనము ఆశ్రమం చేరేదాకా గంగ ముట్టకూడదు, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి వర్షం కూడా లెక్క చేయక బయలుదేరి మధ్యాహ్నానికి గొలగమూడి చేరారు. నాటి ఉదయమే పోలిరెడ్డి ఆశ్రమంలో మరణించాడు. అక్కడి భక్తులు స్వామి ఎక్కడ ఉన్నది తెలియక తికమక పడుతున్నారు. సర్వజ్ఞుడు అయిన స్వామి సరిగా సమయానికి ఆశ్రమం చేరి స్వయంగా అతని దేహాన్ని నేటి స్వామి సమాధి మందిరం ప్రక్కనే సమాధి చేశారు. సాయిబాబా వద్ద సద్గతి తప్ప మరేమీ కోరని మేఘుని వలె అతడు కూడా సద్గతియే పొందాడు. జ్యోతిష శాస్త్రం అభ్యసించిన రామానాయుడు ఎక్కువ సమయము స్వామి సన్నిధిలో గడిపేవాడు. అతనికి ఆ విద్యలో చక్కని ప్రావీణ్యం ఏర్పడి ఎంతో చక్కగా ప్రశ్న చెప్పగలిగేవాడు. పోయిన వస్తువులు, పశువులు ఎక్కడ దొరికేది ఎంతో సూక్ష్మంగా చెప్పగలిగేవాడు. ఒకసారి స్వామి ఊరికి బయలుదేరుతుంటే అతడు, స్వామి నా ఒంట్లో బాగలేదు, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. స్వామి అంగీకరించి వెళ్ళిపోయాడు. 2వ రోజున అతడు మరణించాడు. ఆ వార్త విని స్వామి అతని దేహాన్ని ఆశ్రమంలో ఒక పక్క సమాధి చేయమని కబురు చేశారు. అతడు కోరినది శాస్త్ర ప్రావీణ్యమే అయినా స్వామి అతనికి కూడా సద్గతినిచ్చారు. కొందరు స్వామి నుండి దివ్య దర్శనాలు కోరారు కాబోలు, వారికి అవే ప్రసాదించారు స్వామి. ఒకసారి తలపూరులో ఈశ్వర నాయుడు గారింట్లో అర్ధరాత్రి స్వామితో పాటు అక్క వెంకటరామిరెడ్డిని కూడా భోజనానికి పిలిచారు. కానీ స్వామి అతనిని ఊరికి పొమ్మని ఆదేశించారు. ఇంత అర్ధరాత్రి వర్షంలో అతడు ఊరికి ఎలా వెళతాడు అని చలమానాయుడు కోపగించుకున్నాడు. కానీ స్వామి, అబ్బో, అతడు ఇక్కడ ఉండకూడదయ్యా అన్నారు. వెంకట్రామిరెడ్డి వెంటనే బయలుదేరి తలుపూరు పొలమేర చేరాడు. ఆ తర్వాత అతనికి ఏమీ తెలియదు. ఈ ఇల్లు చేరాక కానీ అతనికి స్పృహ రాలేదు. దారిలో లోతుగా ప్రవహిస్తున్న కల్లేరును ఎలా దాటింది కూడా అతనికి తెలియలేదు. మరొక ఆడియోతో మళ్ళీ కలుద్దాం.